వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఆలయ ప్రవేశం చేసేందుకు అనుమతి ఉన్నది. ఈ క్రమంలో ఆలయాల్లో సాంప్రదాయ వస్త్రధారణ ఆవశ్యకతపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అందరూ సరైన వస్త్రాలు ధరించాలని సూచించింది. ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో రకుల్ ఈ వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ఫిగర్ గా మనం ఏ పని చేసినా బాధ్యతాయుతంగా చేయాలనేది తన అభిప్రాయం అని పేర్కొంది. ఫ్యాషన్ విషయానికి వస్తే సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ ఉండాలని అభిప్రాయపడింది. దేవాలయానికి వెళ్లే సమయంలో అందుకు తగినట్లుగా సాంప్రదాయ వస్త్రధారణ ఉండాలని తెలిపింది. జిమ్కు వెళ్లిన సందర్భంలో వర్కర్స్కు వీలుగా డ్రెస్లను వేసుకోవాలని, డిన్నర్కి వెళ్లిన సమయంలో ఆ సందర్భానికి అనుగుణంగా డ్రెస్ ధరించాలని సూచించింది. సందర్భానికి అనుగుణంగా వస్త్రధారణ ఉండాలని తెలిపింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలోనూ డ్రెస్ కోడ్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పురుషులు ధోతి, పంచె ధరించాలని, మహిళలు శారీ, సల్వార్, కమీజ్ ధరించాలని, భారతీయ సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి ఆలయానికి రావాలని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఆలయ ప్రాంగణంలో పొట్టి దుస్తులు, శరీరాన్ని స్పష్టంగా చూపించే దుస్తులు ధరించి రావడాన్ని నిషేధించారు.